వాట్సాప్ గైస్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే రియల్మీ narzo10 ఇది అన్బాక్సింగ్ చేసి చూద్దాం. అన్బాక్సింగ్ ఏంటంటే పెట్టి ఓపెన్ చేసి మొబైల్ చూపించేసి స్పెసిఫికేషన్ చెప్పి అయితే వెళ్ళిపోను. ఈ మొబైల్ కొనచ్చా వద్దా, కొంటే యంగ్ కొంటే బెటరా లేదంటే ఆఫీస్ వరకు పనిచేద్దా, పిల్లలక ఎటువంటి వాళ్ళకి అనేది ఒక కంక్లూజన్ ఇచ్చి అప్పుడు వీడియోని క్లోజ్ చేస్తాను. ఓకేనా. ఇప్పుడు పెట్లో ఓపెన్ చేసుకుంటే ఇక్కడ సిమ్ తీసుకునేది ఇచ్చారు. ఓకే, ఇక్కడ పౌచ్ కూడా ఇచ్చారు మనకి. పౌచ్ అయితే దీంతో వచ్చింది, చాలా నీట్గా వాడుకోండి. ఇదైతే బాగుంటుంది అనమాట పౌచ్. నెక్స్ట్ ఏం ఇచ్చాడు, పేపర్లు ఇచ్చాడు అనమాట. అంటే మనం కొత్త బట్టలకు పసుపు బొట్లు పెట్టినట్టు ప్రతి మొబైల్లో పేపర్లు ఏమి పెడుతుంటాడు. అది మనం చదవం, వాడికి తెలీదు. అంటే మనం టూ ఇంటెలిజెంట్స్ కదా. ఇప్పుడు మొబైల్ అనేది అన్బాక్సింగ్ ఆల్రెడీ అయిపోయినది. ఇప్పుడు మళ్ళీ మేము ముందు ఓపెన్ చేస్తున్నాం అంతే. ఇక్కడ బ్యాక్ చూసుకున్నట్టయితే బొమ్మ దద్దరిల్లిపోయింది, అంటే షైనింగ్ అది నీట్గా ఉన్నది, బాగున్నది. ఇప్పుడు మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం. ఈలోపు స్పెసిఫికేషన్స్ ఏంటో చెప్పేస్తాను సింపుల్గా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ 48 MP క్వాడ్ కెమెరా, నెక్స్ట్ హీలియో G80 ప్రాసెసర్, ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడుకుందాం. 5000 mAh బ్యాటరీ, నెక్స్ట్ 18 volts క్విక్ ఛార్జర్. ఈ ఛార్జర్ అనేది చూసుకుంటే అమ్మ బాబోయ్ చాలా బరువు ఉంది. నెక్స్ట్ ఇది టైప్ సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి 18 volts ఛార్జర్, రియల్మీ ఛార్జర్ అయితే చాలా జాగ్రత్తగా వాడుకోవాలి, ఎందుకంటే చాలా బరువు ఉంది. నెక్స్ట్ టైప్ సి కేబుల్ వస్తుంది ఇది. ఓకే, టైప్ సి ఇంకా బాక్స్లో ఏం లేదు, పక్కన మాడేద్దాం. అలాగే చిన్న మ్యాజిక్ చెప్తా చూడండి. మీకు అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా, అది రెడ్ కలర్ ఉంటుంది. ఒక్క నొక్కారనుకోండి వెంటనే కలర్ మారిపోద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫోన్ అయితే ఇక్కడ స్కిప్ చేసాం, స్టార్ట్అప్ మొత్తం. ఇప్పుడు కెమెరా చూసుకున్నట్టయితే బ్యాక్ కెమెరా అనేది నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే 10x జూమ్ ఉన్నది దీంట్లో, మామూలుగా లేదు, సూపర్ ఉంది బ్యాక్ క్యామ్ అయితే. నెక్స్ట్ ఫ్రంట్ క్యామ్ ఎలా ఉన్నదో చూద్దాం ఇప్పుడు. ఓకే, ఫ్రంట్ క్యామ్ అనేది సడన్గా నవ్వడంతో మా వీడియోగ్రాఫర్కి నాకు నవ్వు వచ్చింది. మీరు కూడా అలా కోపంగా ఏం చూడక్కర్లేదు, నవ్వు వస్తే నవ్వండి. ఇప్పుడు ఫ్రంట్ క్యామ్ కూడా బాగానే ఉన్నది. ఇప్పుడు చూసుకున్నట్టయితే చూడండి, నీట్గా బాగానే ఉంది, బ్యూటీ అన్నీ. ఇప్పుడు కట్ చేసి దీంట్లో సెట్టింగ్స్ అనేది చూద్దాం అనమాట. అబౌట్ ఫోన్ సంబంధించి అన్న సెట్టింగ్స్ అనేది చూద్దాం. అబౌట్ ఫోన్ ఇది ఏంటి కనబడట్లేదు. ఇక్కడ బ్యాటరీలో నాకు నచ్చింది ఏంటంటే 5000 mAh అనమాట. ఇక్కడ అబౌట్ ఫోన్ చూద్దాం, దొరకట్లేదు. ఓకే, ఆఖరికి కనిపెట్టా, సాధించా. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ మనకి డివైస్ నేమ్ రియల్మీ narzo10 అనమాట. నెక్స్ట్ ఇక్కడ పక్కన బేస్డ్ వెర్షన్, కెర్నల్ వెర్షన్. నెక్స్ట్ ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ప్రాసెసర్ అనేది G80, దీని గురించి గుర్తుపెట్టుకోమన్నాను కదా, లాస్ట్లో చెప్తాను. ర్యామ్ ఏమో 4GB పడుతుంది, ఇంటర్నల్ మెమరీ ఏమో 128 GB. నెక్స్ట్ ఇంక చెప్పడానికి ఏం లేదు, మోడల్ నెంబర్ ఉంది, అంతా మామూలు. సిమ్ కార్డ్ స్టేటస్ అయితే నో సిమ్ కార్డ్. ఇప్పుడు అసలైన వీడియో స్టార్ట్ అయింది. మొబైల్ ప్రైస్ అయితే 12,000 పడుతుంది. కలర్స్ అయితే ఇవి ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 119 degrees అల్ట్రా కెమెరా అంటే వైడ్ యాంగిల్లో ఫోటోలు తీస్తాం కదా, అంటే కిందకి పెట్టి పక్కకు పెట్టి సైడ్ పెట్టి చేస్తాం కదా. ఇక్కడ చూడండి వైడ్ యాంగిల్ ఏంటో చెప్తాను. 119 degrees వైడ్ యాంగిల్, ఈ టైప్లో ఫోటో తీస్తే కనుక మనకి ఎగ్జాక్ట్గా బాగుంటుంది అనమాట. అలా కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ 48 MP ఒకటి, BMW పోర్ట్రేట్ లెన్స్ ఒకటి, మ్యాక్రో లెన్స్ ఒకటి. ఇక్కడ చూడండి సూపర్ నైట్ స్కేప్ అనమాట, అంటే నైట్ కూడా చాలా నీట్గా పడుద్ది. ఇక్కడ 4cm మ్యాక్రో లెన్స్, ఇంకా BMW పోర్ట్రేట్ లెన్స్. ఆ లెన్స్కి సంబంధించి స్పెసిఫికేషన్స్ అనేవి ఇక్కడ చెప్తున్నారు. ప్రాసెసర్ గురించి తర్వాత మాట్లాడుతూ ఉన్నాను కదా. మీడియాటెక్ హీలియో G80 ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ వల్ల మనకి యూస్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ అనమాట. గేమింగ్ ఆడే వాళ్ళకి బడ్జెట్లో బెస్ట్ మొబైల్, అంటే హ్యాంగ్ అవ్వకుండా పీక్స్లో ఉంటుంది, ఒక రేంజ్లో ఉంటుంది ఈ ప్రాసెసర్తో గేమింగ్ మొబైల్ అనేది. అంటే మీకు గేమర్స్ ఉంటారో వాళ్ళకి యూస్ అవుద్ది, ఇంకా కాలేజ్ స్టూడెంట్లకు యూస్ అవుద్ది, ఆఫీస్ వర్క్ వాళ్ళకంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు. గేమర్స్కి అయితే ఎక్కువగా యూస్ అవుద్ది. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ర్యామ్ అనేది 4GB ఇచ్చారు, రోమ్ అనేది ఎక్కువగా ఉన్నది, ఆఫీస్ వర్క్లు కూడా బెటర్ చాయిస్. ప్లస్ ఏంటంటే 5000 mAh బ్యాటరీ ఇచ్చారు, కానీ అది 1 year తర్వాత ఆటోమేటిక్గా డౌన్ అయిపోద్ది. మీరు గేమింగ్ అనేది ఎక్స్ట్రీమ్ చేస్తే ఆఫీస్ వర్క్లకి అయితే ఇది అంత బెటర్ కాదని నేను చెప్తాను, గేమర్స్కి అయితే ఓకే. నెక్స్ట్ విషయం ఏంటి, బ్యాటరీ. 5000 mAh బ్యాటరీ అంటే మీకు గేమింగ్కి ఇక్కడ ఎంత టైం వస్తుంది, మ్యూజిక్కి, యూట్యూబ్కి ఏది వాడితే ఎంత టైం వస్తుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. దీన్ని బట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎంత బ్యాటరీ ఇచ్చారు కదా అని మీరు
ఎగ్జైట్ అవ్వక్కర్లేదు, ఎందుకంటే ప్రాసెసర్ అనేది ఎక్కువ కన్జ్యూమ్ చేద్ది అనమాట. G80 ప్రాసెసర్, అది పెద్ద ప్రాసెసర్, గేమింగ్ ప్రాసెసర్ కాబట్టి ఎక్కువ కన్జ్యూమ్ చేద్ది. ఛార్జింగ్ కొంచెం పర్లేదు అనుకుంటే అది బెటర్గానే ఉంటుంది, నేను కాదంటలేదు. ఛార్జింగ్ మేబీ కొన్ని రోజుల తర్వాత డౌన్ అవ్వచ్చు, అది ఓకే అనుకుంటే కనుక ఎవరైనా తీసుకోవచ్చు. గేమర్స్కి అయితే ఇది బెస్ట్ మొబైల్. అలాగే వీడియో చేయడానికి 4 గంటలు పట్టింది గైస్, అది మీరు అర్థం చేసుకుని ఒక్క లైక్ కొట్టండి చాలు, నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి, నో ప్రాబ్లం. అలాగే కామెంట్లో ఎలా ఉన్నది అంటే వీడియో బాగుందా బాగాలేదా అనేది చెప్పండి క్లియర్గా. ఈ మొబైల్ మీద ఒక క్లారిటీ రావడానికి మీ ఫ్రెండ్స్ అది ఎవరైనా కొంటున్నారంటే కనుక వాళ్ళకి షేర్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.